నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది? అయ్యో నేను టెన్షన్ అయ్యాను ఫస్ట్ బికాజ్ ఎందుకు టెన్షన్ అసలు? అంటే నా ఫస్ట్ మూవీ అది F3. Okay. ఫస్ట్ మూవీ F3 అంత పెద్ద స్టార్ క్యాస్ట్ అంటే ఇండస్ట్రీలోనే పెద్దోళ్ళు అందరూ ఆ సినిమాలో ఉంటారు. సో నేను చాలా టెన్షన్ అయ్యాను. బట్ ఆయన చాలా అంటే చాలా కూల్గా మాట్లాడేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా పాప అందరూ పాప అని పిలిచేవాళ్ళు నన్ను సెట్లో. అప్పుడు పాపేది 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 అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ తమన్నా అక్క కూడా షీజ్ లైక్ వెరీ వెరీ హంబుల్ అనమాట. సెట్లో నాకు తను టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట, సెల్ఫ్ గ్రూమింగ్ గురించి అని ఆల్ టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ టచ్లో ఉంటారు. యా రీసెంట్గా బార్బరిక్ మూవీ ఆవిడ ట్రైలర్ చూసి అక్క కెన్ యూ జస్ట్ ప్రమోట్ ఆ ఫిలిం వన్స్ అని అడిగితే ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశారనమాట, ఆల్ ద బెస్ట్ మేఘ్నా అని. సో టచ్లో ఉంటారు ఇంకా అలా. ఓకే, ఈరోజు నీ క్యూట్నెస్కి వెనకాల రహస్యం తమన్నా గారి టిప్స్, గ్రూమింగ్ టిప్స్ ఇచ్చిందా లేదా? గ్రూమింగ్ టిప్స్ అంటే లైక్ ఎక్స్టర్నల్ గ్రూమింగ్ అని కాదు, ఇంటర్నల్ గ్రూమింగ్. ఫస్ట్ మనం ఇంటర్నల్గా బాగుంటేనే అదే బయటకు వచ్చేస్తుంది, అంతే కదా? అంతే. సరే, నెక్స్ట్ టైం అడిగినప్పుడు చెప్పేసి నేను ఇలా చెప్పానక్క అని చెప్పేసి. ఓకే, అండ్ ఇన్ని మూవీస్ చేసావు, సో యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా. అది ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ టైం అంటే నేను స్టార్ట్ చేసింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్తో అండి, నాగార్జున గారితో. ఇంతున్నావా? అంతే, 10 years అనుకుంటున్నాను అప్పుడు. ఓకే, 10 years యాడ్ చేశాను అనమాట. దాంట్లో ఆయనకి బొకే ఇవ్వడము, దెన్ ఒక 2-3 స్టెప్స్ వేయడం, ఆయన అది దట్ వాజ్ మై పార్ట్ యాడ్లో. అది స్టార్టింగ్ అనమాట. యాక్చువల్లీ నేను యాడ్ చేసిన తర్వాత నాగార్జున సార్ని ఇంకో 2 times కలిసాను అనమాట. లవ్ యూ రామ్ మూవీ చేశాను, దశరథ్ గారిది, డివై చౌదరి గారిది. అది చేసినప్పుడు దానికి ప్రమోషన్స్కి నాగార్జున సార్ వచ్చారు. సో అప్పుడు ఆయనకు చెప్పంగానే ఆయన గుర్తుపట్టారు యాక్చువల్లీ నన్ను అప్పటి నుంచి. అది అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ చేశాను ఆయనతో తెలుగులో. అప్పుడు కూడా నేను వెళ్ళంగానే సార్ డూ యూ రిమెంబర్ మీ అనగానే అఫ్ కోర్స్ ఐ రిమెంబర్ యూ అని ఆయన స్టార్ట్ చేశారు. సో నాగార్జున సార్తో నాగార్జున సార్ మెమరీ అయితే సూపర్, వెరీ చార్మింగ్ యాజ్ వెల్. సెట్లో ఆయన నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు యాక్చువల్లీ. కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ చేసినప్పుడు ఐ వోర్ అ వెరీ నైస్ వైట్ గాగ్రా అనమాట, వేసుకుంటే చాలా ప్రెటీ ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు అప్పుడు భూమి మీద లేవు కదా, ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. అంతే, పైన ఆ స్పేస్ లో కాస్త దిగమ్మా షూటింగ్ చేస్తున్నా. ఓకే, అండ్ మూవీస్ అన్ని బాగా చేసావు, యాడ్స్ అనేది చేస్తూ ఉన్నావు. వెబ్ సిరీస్ ఏదైనా చేసావా? వెబ్ సిరీస్ ఏం చేయలేదండి ఇప్పుడు. ఎందుకు? ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్? అలా అని కాదు, లైక్ మేబీ అంటే ఇట్ జస్ట్ డిడ్ంట్ హ్యాపెన్ అంతే. కొన్ని వచ్చినాయి కానీ ప్రాపర్గా చేయాలనిపించింది అలా ఏం లేవు ఇంకా అట్లా. అండ్ మేఘన ఇంత క్యూట్గా ఉండడానికి రహస్యం ఏంటి? జీన్స్. జీన్స్ మరి జీన్స్ వేసుకురాలేదుగా? జెనెటిక్స్. ఓ జెనెటిక్స్, ఆ జీన్సా? యా ఆ జీన్స్. ఐ థాట్ ఇట్స్ దిస్ జీన్స్. కాదు. ఓకే, నాకు యాక్చువల్లీ అందరూ అంటుంటారు పోలికలన్నీ మా డాడీవి, కలర్ మా మమ్మీదని. సో మేబీ అదే. ఓ అందుకే నీ పేరు వెనకాల సునీల్ అని యాడ్ చేసావు. ఎనర్జీ అంతా మా నాన్నమ్మది. మా నాన్నమ్మ గారు ఆవిడ స్టార్టింగ్ నుంచి చాలా యాక్టివ్ అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆవిడ చాలా సూపర్ యాక్టివ్. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ డాన్స్ కంపల్సరీ. మా నాన్నమ్మ తాతయ్య దే వెంట్ టు గోవా వన్స్. అప్పుడు వాళ్ళ పెళ్లి టైంలో ఎప్పుడో మా డాడీ జాబ్ చేసిన టైంలో అంట. సో ఆ టైంలో దే వెంట్ టు గోవా. అప్పుడు సమ్ ఫెస్ట్ హ్యాపెండ్ అక్కడ. అందరు యంగ్స్టర్స్ మధ్యలో వీళ్ళు డాన్స్ చేసి దే వన్ ఫస్ట్ ప్రైజ్. రియల్లీ? యా, ఇట్ హ్యాపెండ్. సో ఆవిడ ఎనర్జీ అంతా నాకు వచ్చింది అంటారు అందరు చుట్టాలు. యాక్చువల్గా గోవా అనేటప్పటికి మనం వేరే అనుకుంటాం, వాళ్ళ ఏజ్ లో వెళ్ళి అది కూడా ప్రైజ్ కొట్టుకొని వచ్చారంటే గ్రేట్. కరెక్టే, అది అలా ఫాలో అవుతూ నీ దగ్గరికి వచ్చేసి. ఓకే, ఓకే, ఏ ఊరు నువ్వు? విజయవాడ. మరి మూవీస్ వస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చి చేస్తుంటా లేదా? లేదు, మొత్తం కంప్లీట్ గా నా కోసం షిఫ్ట్ అయిపోయారు మా మమ్మీ డాడీ. దుర్మార్గురాలివి నువ్వు అయితే, అందరినీ తెచ్చేసావు. అంటే ప్లస్ మేము షిఫ్ట్ అయింది కూడా కోవిడ్ టైంలో యాక్చువల్లీ. యా 2020 కోవిడ్ టైంలో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం స్టార్టింగ్. బట్ కొంతమందికి ఇది ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్ చేసినప్పుడు టైంకి షూటింగ్కి రాకపోతే అన్న టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల షిఫ్ట్ అవుదాం అనుకున్నాము. అదే టైంలో కోవిడ్ వచ్చింది. ఇంకా రిస్క్ తీసుకుని ఫస్ట్ నేను మా మమ్మీ డాడీ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయి తర్వాత మా నాన్నమ్మ తాతయ్య కూడా ఇక్కడికి వచ్చేసారు. సో కంప్లీట్లీ ఇప్పుడు మొత్తం నా
స్కూలింగ్ కానీ మమ్మీ డాడీ జాబ్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఇక్కడ ఇంకా. చూసావా, నువ్వు స్కూల్ పిల్లవని నాకు అర్థమైపోయింది. ఇంటర్మీడియట్ అని చెప్పకు. స్కూలింగ్ అంటే స్టడీస్ స్టడీస్, కాలేజ్. కాలేజ్. ఓకే. మరి చాలామందిని నేను అడుగుతూ ఉంటాను, అరే ఇట్లా చదువు అండ్ దాంతోపాటు యాక్టింగ్, హౌ డిడ్ యూ మేనేజ్?